ఒక గ్రామంలో ఒక యవనస్తుడు ఉండేవాడు. అతడు దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. ఆ యవనస్తునికి ఆ గ్రామంలోనే కొందరు స్నేహితులు ఉండేవారు. వారు చాలా అల్లరి చిల్లరగా తిరిగేవారు. ఒకరోజు వారు అతన్ని చెడగొట్టాలని ప్లాన్ వేసుకున్నారు. రోజులాగానే వారందరూ కాలేజీకి వెళ్ళారు. అక్కడ వారు ఒక అమ్మాయిని చూపిస్తూ, ఈ అమ్మాయి అయితే నీకు సూపర్ జోడిరా మామ అంటూ ఆ యవనస్తుని ప్రేరేపించారు. వారి మాటలు విన్న ఆ యవనస్తుడు వారి మాటలకు ఎలాంటి ఆసక్తిని కనబరచలేదు. కొంత సమయం తర్వాత వారు మనం మందు పాటికి వెళ్దాంరా మామ అంటూ ఆ యవనస్తుడిని ప్రేరేపించారు. అప్పుడు ఆ యవనస్తుడు, నేను ఆ పాటికి రాలేనురా మామ అన్నాడు. ఆ మాటలకు అతని స్నేహితులు ఇలా అన్నారు, మనిషై పుట్టిన తర్వాత ప్రతి ఒక్కటి అనుభవించాలిరా, అలా అనుభవించకపోతే మనిషి బ్రతికి ఉండి ఏమి లాభంరా అన్నారు. ఇలా ఆ రోజంతా ఆ యవనస్తుడిని వారి మాటలతో పాపం చేయించడానికి ప్రేరేపించారు. అయినా ఆ యవనస్తుడు వారి ప్రేరేపణకు లొంగిపోలేదు. ఈ మాటలు వింటున్న దేవుని పిల్లలారా, మీరు నివసిస్తున్న ప్రదేశాలలో పాపులు మీతో పాపం చేయించడానికి ప్రేరేపిస్తే వారి ప్రేరేపణలకు లొంగిపోకండి.